అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. మరి ఈ రోజు శనార్థి తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించిన వార్తలు చూద్దాం. ఇక వార్తలకు వెళ్లే ముందు రెగ్యులర్గా నేటి మాట అయితే చూస్తాం. మన పెద్దపల్లి రాజన్న రాసినటువంటి నేటి మాట ఏం రాశారనేది ఒకసారి అయితే చూద్దాం. మొన్న మల్లన్న పార్టీ పెట్టిన తర్వాత నిన్న ఓ 3 పార్టీల కార్యకర్తలు హోటల్లో ఇలా మాట్లాడుకుంటున్నారు. వేలు పార్టీ అతను మల్లెపువ్వు పార్టీ అతనికి చెప్తుండు, ఒరేయ్ మనం ఇన్నాళ్ళు మనం బీసీలమని చెప్పుకొని పెద్ద మనుషులుగా చలామణి అవుతూ అగ్రకుల నాయకుల మోచేతి నీళ్లు తాగుకుంటూ మన వర్గాలకు మోసం చేయబడితిమి. ఇప్పుడు తీన్మార్ మల్లన్న పార్టీ పెట్టి ఎస్సీ ఎస్టీ బీసీలను ఏకం చేస్తే మనల్ని ఎవరు నమ్ముతారా? ఇంకా మల్లెపువ్వు పార్టీ అతను అంటుండు, మన బడుగు బలహీన వర్గాల ప్రజలు ఉచిత పథకాలకు బీరు బిర్యానీ పొట్లాలకు ఆశపడి 500 ఇయ్యంగానే మురిసిపోయి అగ్రవర్ణాల పార్టీలకే జై కొడతారా వారి. వీళ్ళ మాటలు వింటున్న టైర్లు లేని కారు పార్టీ కార్యకర్త ఇలా అంటుండు, మన పార్టీలు వేరైనా మన నాయకులు అంతా ఒకటే. అవసరమైతే వచ్చే ఎన్నికల్లో పరోక్షంగా పొత్తు పెట్టుకొని బీసీల పార్టీని ఓడగొట్టేందుకు మన నాయకులు కుట్రలు చేస్తారు. మనకెందుకురా భయం, పిచ్చి సన్యాసులు అని నవ్వుకుంటారు అని చెప్పేసి మనకొక పెద్దపల్లి రాజన్న రాసినటువంటి నేటి మాట. దాని యొక్క సారాంశం ఏంటంటే, మరి 3 పార్టీలకు చెందిన తెలంగాణలో 3 పార్టీకి చెందిన కార్యకర్తలు అయితే మాట్లాడుకుంటున్నారు. మరి ఒకరేమో అంటున్నారు, మరి తీన్మార్ మల్లన్న అయితే పార్టీ పెట్టారు, ఇంకా మనం ఎస్సీ ఎస్టీ బీసీలు అక్కడ పోతే మరి మనం ఆ పేరు చెప్పుకొని మనమైతే అగ్రకుల పార్టీలు ఏవైతే ఉంటాయో మరి వాటికైతే పోయి మనం వాళ్ళ మోచేతి నీళ్ళు తాగుతున్నాం, వాళ్ళు ఇచ్చే బీరు బిర్యానీకి ఓటేస్తున్నాం అని చెప్పేసి కూడా ఈ 3 పార్టీల కార్యకర్తలు అయితే మాట్లాడుకుంటున్నారు ఒక హోటల్లో. ఏదైతే తీన్మార్ మల్లన్న పార్టీ పెట్టిన సందర్భంగా మరి అవసరం వస్తే ఈ 3 పార్టీలు కూడా కలిసి మరి తీన్మార్ మల్లన్నను ఓడగొడతారు ఎలక్షన్స్ వచ్చే టైం కానీ కూడా వాళ్ళైతే మాట్లాడుకుంటున్న దాని యొక్క సారాంశం అని చెప్పొచ్చు. సారీ. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. వేతనాలు వెంటనే చెల్లించాలి, పొర్లు దండాలతో నిరసన తెలిపిన గిరిజల హాస్టల్ వర్కర్లు అంట. మరి ఏదైతే వర్కర్స్ ఉంటారో హాస్టల్లో పనిచేస్తారో వాళ్ళకైతే వెంటనే వేతనాలు చెల్లించాలని చెప్పేసి వాళ్ళు పొర్లు దండం పెట్టుకుంటూ అయితే వాళ్ళు అడుగుతూ ఉన్నారు అక్కడ. ఇక యూరియా పంపిణీలో రగడ అంట. మరి ఎండలో సొమ్మసిల్లిన రైతులు మహిళలు మజ్జిగ నీళ్ళ పంపిణీలో ఉపశమనం. జీర్ణించుకోలేక హరీష్ రెడ్డిపై దాడి, కాంగ్రెస్ శ్రేణుల ప్రవర్తనపై రైతుల విమర్శలు అంటూ మనకు ఒక వార్త అయితే కనిపిస్తూ ఉంది. మరి యూరియా ఎర్రటెండల్లో అయితే మరి యూరియా కోసం నిలబడ్డ వాళ్ళైతే మరి సొమ్మసిల్లి వాళ్ళు ఎండల పడిపోయిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా మరి చూడొచ్చు ఎంతమంది ఉన్నారో ఏదైతే యూరియా పంపిణీ చేసే కేంద్రం దగ్గర, మరి వాళ్ళకు మాత్రం యూరియా దొరకట్లేదని అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక బ్యాంకు సొమ్ము ఎలా కాజేశారు, నిందితులతో సీన్ రీకన్స్ట్రక్షన్ చేయించిన పోలీసులు. మంచిర్యాల జిల్లా చెన్నూరు SBI 2 బ్రాంచ్లో ఉద్యోగాలు చేస్తూ తిన్నింటి వాసాలు లెక్కించినట్లుగా అదే బ్యాంకులో బంగారం డబ్బు కాజేసిన విషయం తెలిసిందే. సో వాళ్ళు దొంగతనాలు ఎట్లా చేసిరని చెప్పేసి వాళ్ళతో మళ్ళీ రీకన్స్ట్రక్షన్స్ చేసి మళ్ళీ ఎట్లా చేసిరని చెప్పేసి పోలీసులు కూడా మొత్తం వివరాలు అయితే సేకరించారు వాళ్ళ నుంచి. ఇక త్వరలో ఆ 2 పార్టీలు తెరమరుగు, ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అయితే అంటున్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని, మరికొన్ని రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కూడా అయిపోతుందని చెప్పేసి బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు అయితే అక్కడ చెప్తా ఉన్నారు. ఇక అధికారులపై దాడి కేసులో నిందితుని అరెస్టు, నిందితుడిపై ఇప్పటికే 7 కేసులు వెల్లడించిన ఇచ్చోడ సీఐ బండారి రాజు అంట. మరి ఆదిలాబాద్ జిల్లా కేశవపట్నం ఫారెస్ట్ పోలీసుపై అధికారులపై దాడి చేసిన ఘటనలో ప్రధాన నిందితుడు షేక్ అల్తాఫ్ను అయితే అరెస్ట్ చేసి అయితే రిమాండ్కి తరలించినట్టు. అప్పటికే ఆయన మీద 7 కేసులు అయితే ఉన్నాయంట. ఇక పత్తి కొనుగోలు పారదర్శకంగా జరగాలి, రైతులకు మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకోవాలి, నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అంటూ మనకు ఒక వార్త అయితే కనిపిస్తుంది ఇక్కడ. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. జర్నలిస్టుపై దాడికి నిరసనగా రాస్తారోకో, నిందితులను కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్, మద్దతు తెలిపిన వివిధ సంఘాల నేతలు అని చెప్పేసి కూడా మనకు వార్త కనిపిస్తుంది. మరి తాళ్ళ రాంపూర్ గ్రామంలో వీడీసీ సభ్యులకు గౌడ కులస్తులకు మధ్య వివాదంపై నిజాలను వెలికి తీసేందుకు వెళ్ళిన న్యూస్ రిపోర్టర్ అశోక్పై గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు అయితే దాడి చేశారంట. మరి దాడికి నిరసనగా మరి కొన్ని సంఘాలు అయితే మరి వివిధ జర్నలిస్ట్ సంఘాలు అయితే అక్కడికి వెళ్ళి అయితే ధర్నా చేస్తూ ఉన్నారు. ఇంకా వీడీసీ అరాచకాలు పాల్పడితే కఠిన చర్యలు. మరి పిప్రి గ్రామంలో న్యాయ చైతన్య సదస్సు హాజరైన సివిల్ జడ్జి ఉదయ భాస్కర్, ప్రజాసంఘ నాయకులు అని చెప్పేసి కూడా మన వార్త అయితే కనిపిస్తుంది. వీడీసీల పేరుతో అరాచకాలు చేస్తే మరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. ఇక విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలి, కామారెడ్డి ఏఎస్పీ చైతన్యరెడ్డి అంటున్నారు. ఇక అక్రమ నిర్మాణాల స్వాధీనంలో జాప్యం ఎందుకు, వీడీసీల నిర్మించిన దుకాణాల స్వాధీనంలో కాలయాపన, అధికారులు తమ విధులు సక్రమంగా నిర్వహించాలని సీనియర్ సివిల్ జడ్జి అయితే ఆదేశం అయితే ఇచ్చారు.
ఇక లంబాడీలను ఎస్టీ నుంచి తొలగిస్తామంటే ఊరుకోము. ఖబర్దార్ తెల్లం వెంకట్రావు, సోయం బాపురావు. ఏఐబిఎస్ఎస్ మండల అధ్యక్షుడు బదావత్ శర్మ నాయక్ అయితే అంటా ఉన్నారు. మరి లంబాడీలను ఎస్టీల నుంచి తొలగించే కుట్ర అయితే జరుగుతుంది. ఖబర్దార్ అని చెప్పేసి కూడా వాళ్ళైతే తెల్లం వెంకట్రావుకు అదేవిధంగా సోయం బాపురావుకి అయితే ఒక హెచ్చరిక అయితే జారీ చేస్తూ ఉన్నారు. ఇక ప్రపంచ దేశాలు మోడీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ అంటూ మనకు ఒక వార్త. ఇక కరీంనగర్ ఉమ్మడి జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. లాభాల్లో 35% వాటా వెంటనే చెల్లించాలి. స్ట్రక్చర్ సమావేశాల డిమాండ్లు అమలు చేయాలి. యాజమాన్య వ్యతిరేక విధానాలను ఎండగట్టాలి. ఏఐటీసీ నాయకులు అయితే పిలుపునిచ్చారంట అక్కడ. ఇక జగిత్యాలలో ఆర్ఎంపీల సీజన్ హవా. బిజినెస్ లక్ష్యం, రోగుల ఆవేదన, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తప్పనిసరి. శిక్షణ లేని వారు వైద్యం, ప్రజల పిలుపు, చర్యలు తీసుకోండి అని చెప్పేసి మనకు ఒక వార్త అయితే కనిపిస్తూ ఉంది. జగిత్యాల జిల్లాలో ప్రతి గ్రామంలో ఆర్ఎంపీ డాక్టర్లు తప్పనిసరిగా కనిపిస్తున్న వీరిలో చాలామంది తమ హద్దులు దాటి వైద్యానికి ఎగబడుతున్నారు. అని చెప్పేసి ప్రజలైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్య సేవల పేరుతో వ్యాపారం పెంచుకుంటూ రోగులపై ఆర్థిక భారాన్ని అయితే పంపుతున్నారంట మరి కొందరు ఆర్ఎంపీ డాక్టర్లు. ఇక ఇల్లంతకుంట జెడ్పీఎస్లో చట్టాలపై అవగాహన అయితే కల్పించారంట విద్యార్థులకు. ఇక పని ప్రదేశాల్లో ఫిర్యాదుల కమిటీ తప్పనిసరిగా ఉండాలి. మహిళలపై లైంగిక వేధింపులకు కట్టడి చర్యలు. జిల్లా కలెక్టర్ పమేల సత్పంతి అయితే చెప్తా ఉన్నారు అక్కడ. ఇక పత్తి సేకరణకు అన్ని ఏర్పాట్లు చేయాలి. జిల్లా కలెక్టర్ పమేల సత్పతి అయితే ఆదేశం అయితే ఇచ్చారు. మరి పత్తి ఇప్పుడు సేకరించే సీజన్ కాబట్టి మరి దానికి కావాల్సిన తగిన ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కూడా జిల్లా కలెక్టర్ చెప్తున్నారు. కేసీఆర్ కుటుంబానికి జైలు జీవితం ఖాయం. పీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జల కాంతం. కాళేశ్వరం అవినీతిపై కలహాలు బహిర్గతం. నయీం ఆస్తుల మిస్టరీ. సచివాలయం తవ్వకాలు బంగారం మాయం. రాష్ట్ర సంపదను ఇతర రాష్ట్రాలకు తరలింపు. బీఆర్ఎస్ మళ్లీ వస్తే రాష్ట్రం అమ్మేస్తారు. కాంగ్రెస్ నేతల ఐక్య వేదిక ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నారు. మరి కేసీఆర్ కుటుంబానికి జైలు తప్పదని చెప్పేసి కూడా పీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జల కాంతం అంటున్నారు. ఇక ఉమ్మడి మెదక్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. కేడ్ బ్లడ్ డోనర్స్ ఆధ్వర్యంలో అల్పాహారం పంపిణీ. నారాయణఖేడ్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో మానూరు మండల తిమ్మాపూర్ తండాకు చెందిన బానోద్ శివాజీ తన కుమారుడి బానోద్ దినేష్ 2వ జన్మదిన సందర్భంగా నారాయణఖేడ్ బ్లడ్ డోనర్స్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో మరి 100 మందికి అయితే మరి వాళ్ళైతే ఉచితంగా అయితే పంపిణీ చేసిరు. మరి దాని సందర్భంగా అల్పాహారం అయితే ఏదైతే టిఫిన్ ఉంటుందో మరి టిఫిన్ అయితే పంపిణీ చేసిరు అక్కడ. జాప్యం లేకుండా ఇందిరమ్మ ఇల్లు బిల్లులు మంజూరు అంట. మరి కొండాపూర్లో ఇందిరమ్మ ఇల్లు పరిశీలించిన కలెక్టర్. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కస్తూర్బా పాఠశాలల తనిఖీ. విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానంపై శిక్షణ అందించాలి. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అయితే చెప్తున్న వార్త ఇది. ఇక పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో ఘోర రోడ్డు ప్రమాదం. లారీ కింద పడి మహిళా దుర్మరణం. సంగారెడ్డి పట్టణంలో పోతిరెడ్డిపల్లి చౌరస్తా వద్ద గురువారం ఘోర రోడ్డు ప్రమాదం అయితే జరిగిందంట. ఒక మహిళ లారీ కింద పడి అయితే చనిపోవడం జరిగింది. మరి ఇక తెలంగాణ దళిత పరిరక్షణ సమితి సిద్దిపేట జిల్లా అధ్యక్షుడిగా మాంకాళి నగేష్ అయితే ఎన్నికయ్యారంట. మరి తెలంగాణ దళిత పరిరక్షణ సమితి సిద్దిపేట జిల్లా అధ్యక్షుడిగా కిష్టపూర్ గ్రామం చిన్నకోడూరు మండలానికి చెందిన మాంకాళి నగేష్ను నియమించినట్లు తెలంగాణ దళిత పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు సందీప్ గురువారం అయితే ఒక ప్రకటనలో వెలువడించారట. ఇక యూరియా కోసం ఆందోళన చెందాల్సిన పని లేదు. రైతులకు సరిపడా యూరియా సరఫరా చేస్తాం. జిల్లా వ్యవసాయ అధికారి డాక్టర్ శివప్రసాద్ అయితే చెప్తా ఉన్నారు. మరి యూరియా కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తగినంత యూరియా ఉంది. ప్రతి ఒక్కరు కూడా యూరియా అందే విధంగా చర్యలు అయితే తీసుకుంటామని చెప్పేసి ఒక వార్త. ఇక రాష్ట్ర స్థాయి FGF హ్యాండ్బాల్ పోటీలకు తక్షణ విద్యార్థుల ఎంపిక అంటూ మనకు ఇక్కడ వార్త. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. ఇందిరమ్మ ఫేజ్ 3 పార్కును కాపాడండి. పార్కు స్థలంలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలి. సిపిఐ బాచుపల్లి మండల కార్యదర్శి పాలబిందెల శ్రీనివాస్ అయితే చెప్తా ఉన్నారు. ఇక దానికి సంబంధించిన వార్త. కటన్ సెర్చ్ ఆపరేషన్. భారీగా పట్టుబడ్డ మద్యం అంట. మరి అక్రమంగా అమ్ముతున్న 50 లీటర్ల మద్యం, నిల్వ ఉంచిన 16 డొమెస్టిక్ సిలిండర్ సీజ్. సరైన పత్రాలు లేని వాహనాలపై కేసులు నమోదు చేసిరంట. మరి ఇతర రాష్ట్రాల పౌరుల వివరాలు అయితే మొత్తం పోలీసులు కూడా సేకరిస్తున్నట్టుగా ఒక వార్త అయితే కనిపిస్తూ ఉంది. విద్యార్థులకు షీటీం ఆధ్వర్యంలో అవగాహన అయితే కల్పించినట్ట. షీటీం సభ్యులు వికారాబాద్ పట్టణంలోని సంగం లక్ష్మీబాయి బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో అవగాహన కార్యక్రమం అయితే నిర్వహించారంట. ఇక పలు పార్టీల నుంచి బీజేపీలో అయితే భారీ చేరికలు ఉన్నాయంట. మర్పల్లి మండలంలోని కొంషెట్టిపల్లి గ్రామస్తులు గురువారం చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో బీజేపీలో అయితే మరి భారీగా చేరికలు అయితే ఉంటున్నాయంట ఇతర పార్టీల నుంచి కూడా. ఇక ఈవీఎంల భద్రతలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పేసి పరిశీలన అనంతరం పలు రాజకీయ పార్టీలతో మాట్లాడిన రాష్ట్ర ప్రధాన
ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అయితే చెప్తా ఉన్నారు. మరి ఈవీఎంల భద్రత అయితే పటిష్టంగా చేపట్టాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు సిఎస్ గారు. ఇక రంజిత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చేవెళ్ళ నాయకులంట. మరి చేవెళ్ళ పార్లమెంటు మాజీ సభ్యులు గడ్డం రంజిత్ రెడ్డికి స్వగృహంలో ఆయన పుట్టినరోజు సందర్భంగా చేవెళ్ళే కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే మరి వాళ్ళందరూ వచ్చి అక్కడ శుభాకాంక్షలు తెలిపి పుష్పగుచ్చం కూడా అందజేసినట్ట. ఇక ఉమ్మడి హైదరాబాద్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. శ్రీ సాయి నామ శతకోటి మహాజప యజ్ఞం విజయవంతం చేయండి శ్రీ షిరిడి సాయిబాబా ట్రస్ట్ సంస్థాన్ ట్రస్ట్ వాళ్ళైతే చెప్తా ఉన్నారు. శాస్త్రవేత్తలుగా ఎదిగి దేశ ఔన్నత్యాన్ని ఆ ప్రపంచానికి చాటాలి. శిశు మందిరంలో సైన్స్ ఫెయిర్ ప్రారంభించిన డిఆర్టీఓ మాజీ చైర్మన్ డాక్టర్ సతీష్ రెడ్డి అంటూ మనకు ఒక వార్త. ఇక కేంద్రం మావోయిస్టుల శాంతి చర్చల ప్రతిపాదనను స్వీకరించాలి జస్టిస్ చంద్రకుమార్ అంటూ మనకు ఒక వార్త అయితే కనిపిస్తూ ఉంది. మావోయిస్టులు మరి ఇటీవల వాళ్ళైతే ఒక ప్రతిపాదన అయితే తీసుకొస్తూ ఉన్నారు. మేము లొంగిపోతాము, శాంతి చర్చలు జరపాలని చెప్పేసి కూడా వాళ్ళైతే ఒక ప్రతిపాదన తీస్తున్నారు. మరి దాన్ని కేంద్ర ప్రభుత్వం స్వీకరించి వాళ్ళని చర్చలు తీసుకొచ్చి వాళ్ళని అయితే మరి చర్చలు జరపాలని చెప్పేసి కూడా మరి జస్టిస్ చంద్రకుమార్ గారు అయితే చెప్తా ఉన్నారు అక్కడ. ఇక వరద ముంపులో ప్రేమ్నగర్ బి బ్లాక్ పట్టించుకొని జిహెచ్ఎంసీ అధికారులు అంట. మరి కొండాపూర్ డివిజన్ న్యూ హఫీస్పేట్లో ప్రేమ్నగర్లోని బి బ్లాక్ నివాసం ఉంటున్న కాలనీ వాసులు అయితే ప్రత్యక్షంగా నరకం అయితే చూస్తున్నారు. చూడొచ్చు మరి వాటర్ ఏ విధంగా వస్తున్నాయో. అక్కడ అధికారులు అయితే వాళ్ళను జిహెచ్ఎంసీ అధికారులు అయితే వాళ్ళను పట్టించుకోవట్లేదని చెప్పేసి కూడా వాళ్ళు ఒక వార్త. ఇక అసోసియేషన్ పేర్లతో వసూలకు పాల్పడుతుంది బీఆర్ఎస్ నేతలే. వెంకటేశ్వర కాలనీ అభివృద్ధి అడ్డుకుంది వాళ్ళే. అసోసియేషన్లో జరిగిన ఘర్షణకు కాంగ్రెస్కు ఎలాంటి సంబంధం లేదు. కస్తూరి నరేందర్పై కమిషనర్కు ఫిర్యాదు చేయడం సిగ్గుచేటు. లేనిపోని ఆరోపణలు చేస్తే భారీ మూల్యం చెల్లించక తప్పదు. ఇక బీఆర్ఎస్ నేతలను హెచ్చరించిన మణికొండ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జితేందర్ మెరుగు అంటూ మనకు ఒక వార్త అయితే కనిపిస్తూ ఉంది ఇక్కడ. ఇక భారీ వర్షానికి ముంపునకు గురైన బస్తీలు కాలనీలు పరిశీలించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అంట. మరి చూడొచ్చు కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలో మరి రాష్ట్రానికి భారీ వర్షానికి అయితే మరి వరదలు మరి ఎట్లా చెట్లు అన్నీ కూలిపోయినాయి దాన్ని అయితే పరిశీలిస్తున్నాడంట ఎమ్మెల్యే. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. గంజాయి సాగు చేస్తున్న వ్యక్తి అరెస్ట్ అంట. మరి జోగులాంబ జిల్లా గద్వాల తీతునోని దొడ్డి గ్రామానికి చెందిన బసవపురం ప్రాణేష్ అనే రైతు తన వ్యవసాయ పొలంలో గంజాయి సాగు చేస్తున్నారు. పొలంలో వివిధ రకాల పంటలు పండిస్తూ మిరప పత్తి పంటల మధ్యలో గంజాయిని అయితే సాగు చేస్తున్నప్పుడు మరి పోలీసులు అయితే వాళ్ళను అరెస్ట్ చేసి సమాచారం అందుకున్న పోలీసులు ఇంకా మొత్తానికైతే. ఇక భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం ఇప్పించండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విన్నవించిన ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణ రెడ్డి, వంశీకృష్ణ. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాద్లోని ఆయన నివాసంలో కల్వకుర్తి అచ్చంపేట ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణ రెడ్డి, వంశీకృష్ణ అయితే మర్యాదపూర్వకంగా కలిసిరంట. మరి దానికి సంబంధించి కూడా వార్త. కడప వ్యక్తికి వనపర్తి జిల్లా ఎస్పీ సాయం అంటూ మనకు ఒక ఇక్కడ వార్త కనిపిస్తూ ఉంది. వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ 5-6 రోజుల క్రితం హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో ఒక వైద్యుడిని కలవడానికి వెళ్ళారు. అక్కడ అతనితో మాట్లాడు అక్కడే ఆసుపత్రిలో 2 కాళ్ళు దవడ ఎముక విరిగి దయనీయ పరిస్థితిలో ఉన్న ఒక వ్యక్తిని చూసి తమ వివరాలు అయితే అడిగి తెలుసుకురంట. కడప జిల్లాకు చెందిన కరీముల్లా చెర్లపల్లిలోని ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. కంపెనీలో ముగించుకొని ఇంటికి వస్తుండగా వేగంగా వచ్చిన ఒక వాహనం ఢీకొట్టడంతో 2 కాళ్ళు విరగడమే కాకుండా పలు గాయాలతో అపస్మారక స్థితిలోకి అయితే వెళ్ళాడు. తర్వాత కరీముల్లాని నిమ్స్ ఆసుపత్రికి చేర్పించగా విరిగిన కాలుకి డాక్టర్ లలిత్ మోహన్ ఆపరేషన్ అయితే చేసిరంట. మరి దాని విషయం తెలుసుకున్న వనపర్తి ఎస్పీ ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయానికి అందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓఎస్డీ వేముల శ్రీనివాస్ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లా వెంటనే 2,50,000 అయితే వాళ్ళకైతే సీఎం రిలీఫ్ ఫండ్ కింద అందజేసిరంట. ఇక ఫోటోగ్రాఫర్లు ఎక్స్పో వాల్ పోస్టర్ అయితే ఆవిష్కరించారంట. మరి ఈ నెల 19, 20, 21 తేదీల్లో హైదరాబాద్లో జరగనున్న ఫోటో ఎక్స్పో కూడా పోస్టర్ని అయితే ఆవిష్కరించారంట. మరి దానికి సంబంధించినది. నేరస్తుల కదలికలపై నిఘా పెట్టండి అచ్చంపేట డిఎస్పీ పల్లె శ్రీనివాసులు అయితే చెప్తా ఉన్నారు. నేరస్తులు ఎవరైతే ఉంటారో మరి వాళ్ళ మీద నిఘా ఉంచండి అని చెప్పేసి కూడా డిఎస్పీ అయితే చెప్తా ఉన్నారు. పోలీస్ సిబ్బందిని ఎల్ఈడి టీవీ అందజేస్తామంట. నారాయణపేట రూరల్ పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాల పరిశీలన నిమిత్తం భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె రాజ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ఫౌండేషన్ సభ్యులు అయితే పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్ రాములకు ఎల్ఈడి టీవీని అయితే అందజేశారంట. మరి బీసీలను అవమానిస్తే సహించేది లేదు బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి మోడల శ్రీనివాస సాగర్ అని చెప్పేసి మనకు ఒక వార్త అయితే కనిపిస్తుంది ఇక్కడ. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. పెండింగ్ సదరం కేసులు వచ్చే నెలలోపు అయితే పరిష్కరించాలి నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అయితే చెప్తా ఉన్నారు. మరి సదరం ఏవైతే ఉంటాయో పెండింగ్ ఉన్న వాటిని అయితే వెంటనే పరిష్కరించాలి, ఈ నెలలోపు అయితే పరిష్కరించాలని చెప్పేసి కలెక్టర్ అయితే చెప్తా ఉన్నారు. ఇక రంగయ్యగూడెంలో సమస్యల తిష్ట
ఆ గ్రామంలో పడకేసిన పారిశుద్ధ్యం, వీధి దీపాలు లేక అంధకారంలో ప్రజలు కన్నెత్తి చూడని గ్రామ పంచాయతీ సిబ్బంది అధికారులు అంట. మరి వీధి దీపాలు లేక అంధకారంలో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్న గ్రామ సిబ్బంది అధికారులు పట్టించుకోవడాలని చెప్పేసి కూడా వాళ్ళైతే చూడొచ్చు. మరి రోడ్ల పుంట చెత్త చెదారం అంతా జమ అయిపోయింది. అక్కడ సిబ్బంది కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితి అయితే అక్కడ లేదంట. ఇక అక్రమ ఇసుక డంపుల సీజ్ చేసిరంట. మరి మండలంలోని పుట్టపక్క సమీపంలో సాయిగాని బావి వద్ద అక్రమంగా నిల్వ చేసిన ఇసుక డంపును అయితే పోలీసులు అయితే సీజ్ చేసిరంట. టైర్ల కంపెనీలపై చర్యలు తీసుకోవాలి. కాలుష్యాన్ని వెదజల్లుతున్న మండలంలోని రంగాపురం గ్రామ పరిధిలో ఉన్న టైర్ ఫెరోయిలైసిస్ ఫ్యాక్టరీలో ఇండస్ట్రీస్, గణపతి ఇండస్ట్రీస్, రైజింగ్ ఇండస్ట్రీస్, సో ఇట్లా ఇవన్నీ ఏమున్నాయో టైర్ల కంపెనీకి సంబంధించిన వాటి మీద అయితే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మనకు వార్త కనిపిస్తుంది. ఇక మాతా శిశు సంరక్షణ కోసం పటిష్ట చర్యలు. మరి జిల్లా సంక్షేమాధికారి దయానందరాని మాతా శిశు సంక్షేమం కోసం అవసరమైన పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు కూడా మరి జిల్లా సంక్షేమాధికారి దయానందరాని గారు అయితే చెప్పడం జరిగింది అక్కడ. ఇక విద్య ద్వారానే సమస్యల పరిష్కారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గారు అయితే చెప్తా ఉన్నారు. మరి ప్రతి ఒక్క సమస్యకు చెక్ పెట్టేది విద్య అని చెప్పేసి కూడా కలెక్టర్ విద్యార్థులకైతే చెప్తా ఉన్నారు. ఇక తప్పిపోయిన చిన్నారులను తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు అంట. మరి మండలంలోని చోక్లా తండా గ్రామానికి చెందిన అబ్దుల్ రెహమాన్, ప్రీతి కుమారి ఇద్దరు చిన్నారులు గురువారం ఉదయం 7 గంటలకు కనిపించకుండా పోయారంట. మొత్తానికైతే వాళ్ళ తల్లిదండ్రులకైతే అప్పగించారంట. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. సామాజిక సేవే ప్రతి ఒక్కరి లక్ష్యం కావాలి. కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రామచంద్ర గారు అయితే చెప్తున్నారు. మరి సామాజిక సేవ అనేది అంటే ఇతరులకు ఎవరికైనా సేవ చేసే గుణం అయితే మనకు ఉండాలి, ప్రతి ఒక్కరు లక్ష్యంగా పెట్టుకోవాలని చెప్పేసి కూడా అక్కడ చెప్తా ఉన్నారు. విద్యార్థులు కష్టపడి కాదు ఇష్టపడి చదవాలి. హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ గారు అయితే చెప్తా ఉన్నారు. మరి ఇష్టంగా చదివితేనే మంచిగా ఉంటుందని చెప్పేసి కూడా చాలామంది అయితే అభిప్రాయపడుతున్నారు. కలెక్టర్ కూడా అదే చెప్తా ఉన్నారు. ఇక ధాన్యం కొనుగోళ్లను పటిష్ట కార్యాచరణ ప్రణాళిక. మరి వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద 2025-26 వానాకాలంలో 2,50,000 మెట్రిక్ టన్నుల సేకరణే లక్ష్యం. జిల్లా వ్యాప్తంగా 260 కొనుగోలు కేంద్రాలు అయితే ఏర్పాటు చేస్తారంట. మరి ధాన్యం కొనుగోలుకు అయితే పటిష్ట చర్యలు అయితే తీసుకుంటున్నారంట. మరి దానికి సంబంధించిన వార్త. ఇంకా పారిశుద్ధ్య నిర్మూలనపై ప్రత్యేక ఫోకస్ పెట్టండి. భూపాల్పల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అయితే చెప్తా ఉన్న వార్త అది. ఇక ఇందిరమైన్లు త్వరితగతిన పూర్తి చేయండి. వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద అయితే చెప్తా ఉన్నారు. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా సంబంధించిన వార్త చూద్దాం. ఇక రహదారులను కుమ్ముకున్న నిర్లక్ష్యం, ఏజెన్సీ గ్రామాల ప్రజల ప్రాణాలతో అధికారుల చెలగాటం, సమస్య తీవ్రతను పట్టించుకొని వైన్యం అంటూ కూడా మనకు ఒక వార్త. మరి చూడొచ్చు, ఇంత చిన్న రోడ్లో మరి చెట్లు కూడా మొత్తం కమ్ముకునేసరికి మరి అక్కడ ఏ వాహనాలు కూడా వెళ్ళలేని పరిస్థితి. ఒకవేళ వెళ్తే మాత్రం చాలా ప్రమాదకరంగా అయితే ఉందని చెప్పేసి కూడా మనకైతే క్లియర్గా కనిపిస్తుంది అక్కడ. ఇక బూరుగుపాడులో వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్ట. సత్యనారాయణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో ఉన్న మారుమూల అటవీ గ్రామమైన బూరుగుపాడులో డాక్టర్ నగేష్ ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని అయితే ఏర్పాటు చేసినట్టు వార్త. ఇక వివాహిత అనుమానాస్పద మృతి, అనాథలైన 3 పిల్లలు, కట్టుకున్న భర్త చంపాడని పోలీసులు మృతురాలి తల్లిదండ్రులు అయితే ఆరోపిస్తున్నారంట. దమ్ముగూడెం మండలం గంగోలు గ్రామానికి చెందిన పింగళి శ్రీనివాస్, నవ్యశ్రీ దంపతులు 2 అబ్బాయిలు 1 అమ్మాయి ఉన్నారు. గత 13 సంవత్సరాల నుంచి అన్యోన్యంగా సాగుతున్న కాపురంలో కలతలు అయితే ఏర్పడాయంట. శ్రీనివాస్ బూర్కంపాడు మండలం సారపక ఐటీసీ కర్మాగారం కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్నట్ట. సో ఆమె మృతి పట్ల వాళ్ళైతే తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో మళ్ళీ అయితే భర్త పైన అయితే అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారంట. ఇక అభివృద్ధి సంక్షేమానికి కట్టుబడి ఉన్న మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్తా ఉన్నారు. మరి అభివృద్ధి సంక్షేమానికి అయితే మాకు ఖచ్చితంగా మా ప్రభుత్వం ఉందని చెప్పేసి కూడా వాళ్ళైతే ఒక వార్త అయితే చెప్తా ఉన్నారు. ఇక భద్రాద్రి ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన వైద్యం అంట. స్క్రూ డ్రైవర్ మింగిన ఏఎస్ఆర్ జిల్లా గన్నవరం బాలుడంట. మరి 8 ఏళ్ల గౌతమ్ ప్రాణాలు కాపాడిన వైద్యులంట. మరి స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వైద్యులు కష్టతరమైన ఆపరేషన్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లా గన్నవరం గ్రామానికి చెందిన గౌతమ్ అనే 8 ఏళ్ల బాలుడు ప్రాణాలు అయితే కాపాడారట. గన్నవరానికి చెందిన గౌతమ్ ఆడుకుంటున్న క్రమంలో స్క్రూ డ్రైవర్ అయితే మింగాడు. విపరీతమైన కడుపు నొప్పితో రావడంతో తల్లిదండ్రులు భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామకృష్ణ వైద్యుల సిబ్బంది సాయంతో ఆపరేషన్ నిర్వహించి పేగులో ఇరుక్కుపోయిన 6 సెంటీమీటర్ల స్క్రూ డ్రైవర్ను బయటికి తీసి గౌతమ్ అయితే ప్రాణాలు కాపాడారు. లక్షల రూపాయలు ఖర్చు అయ్యే ఆపరేషన్ ఉచితంగా నిర్వహించిన వైద్యులకు, సిబ్బందికి, బాలుడు కుటుంబ సభ్యులైతే గ్రామస్తులు కూడా కృతజ్ఞతలు అయితే తెలిపారంట. నిజంగా డాక్టర్లకు హ్యాట్సాప్ చెప్పాలి. సో ఇవి శనార్థి తెలంగాణ సంబంధించిన ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించిన వార్తా విశేషాలు. ఇక మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. నేను రాజు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూ న్యూస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూ న్యూస్ ద్వారా తెలియజేయండి.
మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.